ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు. అల్లు అర్జున్ కి అలా జరగడం బాధాకరమన్నారు. కానీ లీగల్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాలు చట్టాలను ఎవరు ఉల్లంఘించలేరు, భద్రతా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా థియేటర్ యాజమాన్యాల మీద ఉంటుంది అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేయబోతోందని కూడా చెప్పారు మంత్రి కందుల దుర్గేష్. ఇంకా ఆయన ఏమన్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య ద్వారా తెలుసుకుందాం. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మనతో ఉన్నారు. అదే సినీ రంగంలో తాజాగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా ఏం చెప్తారు? దీనికి ప్రత్యేకమైనటువంటి కామెంట్ చేయడానికి ఏమీ లేదు. ఎందువల్లంటే అది జరిగిందంతా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో లీగల్ ప్రాసెస్లో జరిగింది కాబట్టి దాన్ని మేము మాట్లాడితే కోర్టులో ఉన్నటువంటి అంశం దాన్ని మేము మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అది ఎలా జరగాలి, కాకపోతే ఒక నటుడిగా అల్లు అర్జున్ గారికి అలా జరగడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. కాళ్ళల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. కానీ మరి లీగల్ ప్రాసెస్ ఫాలో అవుతున్నప్పుడు ఆ ప్రకారం వెళ్ళాలేమో. థియేటర్స్ యాజమాన్యాలు కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే హీరో అన్నాక థియేటర్కి వెళ్తాడు అనేది, అక్కడ తొక్కిసల ఘాట్ కానీ ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి సినిమా థియేటర్స్కి సంబంధించి మీరు ఏపీ మంత్రిగా సినిమా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం? భద్రతా ప్రమాణాలు పాటించాల్సినటువంటి అవసరం ఏ థియేటర్కైనా ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఆ భద్రతని బాగా చూసుకోమనేటువంటి మాట డిప్యూటీ సీఎం గారు కానీ మేము కానీ చెప్తా ఉన్నాం. అందువల్ల ఆ బాధ్యతని చాలా మేరకు థియేటర్ యాజమాన్యం తీసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవడం. కానీ ఇంత ఇమేజ్ ఉన్నటువంటి ఆర్టిస్టులు వచ్చినప్పుడు, లేకపోతే ఇంత పెద్ద క్రేజ్ ఉన్నటువంటి ఆర్టిస్టులు, ఇవాళ సినిమా యొక్క గ్రాఫ్ కూడా చాలా పెరిగినటువంటి సందర్భంలో నటులకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ ఉన్నప్పుడు నిజంగా ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇంకా దానికి మించి జనం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కంట్రోల్ చేయడానికి కొంచెం బాగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. దీనికి కేవలం థియేటర్ యాజమాన్యం అని మాత్రమే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లు, లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో వెళ్ళి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుని అందరూ దానికి అనుకూలంగా పనిచేస్తే కంట్రోల్ చేయొచ్చు. మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదు. ఒక హీరో అరెస్ట్ అవ్వడము, 12 గంటల తర్వాత బయటకు రావడం అనేది. ఒక ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగా దీని మీద ఏమైనా చర్చిస్తారు? నిర్మాత మండలితో కానీ, దర్శకులతో కానీ, సినిమా థియేటర్ ఓనర్స్తో కానీ ఏమైనా చర్చిస్తారా? మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అంటే ఒకటి బాటమ్ లైన్ ఎప్పుడు కూడా మనకి చట్టం అనేటువంటిది ఉంటుంది, చట్ట ప్రకారం వెళ్ళాలనేది ఉంటుంది. కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ చేయలేం, న్యాయస్థానాలని చట్టాన్ని క్వశ్చన్ చేయలేం. కానీ మనం అందరం కలిసి ఇలాంటి విపత్కర పరిస్థితులను అధిగమించడానికి ఏ రకంగా చేయాలనేటువంటి దాని మీద ఖచ్చితంగా ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ సినిమాటోగ్రఫీ శాఖ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సూచనతోటి ఇప్పటికే లెటర్స్ రాసాం నిర్మాతల మండలికి. ఒకసారి కూర్చుని సినిమా తాలూకు ఇబ్బందులు మీకేమన్నా ఉన్నా, లేకపోతే ప్రజలకు ఏమన్నా ఉన్నా, ఇవన్నీ అధిగమించడానికి ఏం చేయాలనేటువంటి చర్చిద్దాం అనేటువంటి మాట చెప్పాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ మీటింగ్ జరుగుతుంది. దాన్ని మేము ముందు తీసుకెళ్లి భద్రతా చర్యలు కూడా తీసుకుంటాం. ఏదైతే అల్లు అర్జున్ విషయానికి సంబంధించి అంటే చట్టం మన చేతిలోకి తీసుకోలేం కాబట్టి చట్టపరంగా న్యాయపరంగా జరగాల్సినట్టు జరుగుతుంటాయి. అయితే న్యాయపరంగా అనేది మనం మాట్లాడకూడదు, కోర్టులో ఉన్నటువంటి అంశం అనేది మాత్రం దుర్గేష్ అయితే చెప్తున్నారు. ఎవరి పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ రాజమండ్రి.